ఆదివారం వచ్చినా కూడా ఆరాధనకి రాకుండా ఇంట్లోనే ఉండి ప్రభు బల్లాలో పాల్గొనకపోతే నష్టమేంటిది? పస్కా పండగలో వాళ్ళు ఇశ్రాయేలీయులు పాల్గొనకపోతే ఏం నష్టం అని చెప్పేసి అన్నాడు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 13వ వచనము, ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల నుండి కొట్టివేయబడతాడు. చాలండి. ఇశ్రాయేలు సమాజంలో ఏ ఒక్కడైనా ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉండి ఆ పండుగను ఆచరించకపోతే వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. ఇది ఇప్పటికి మనకి కంటిన్యూగా ఉంది. దీన్ని మార్పు చేయలే. జస్ట్ పదార్థాన్ని మార్పు చేయండి తప్ప జీవం అంతా కూడా ఒకటే. ఈ రోజు బాప్టిజం తీసుకొని సమాజంలో చేరిన ప్రతి క్రీస్తు సంఘ సహోదరుడు ప్రయాణం చెయ్యకుండా ఇంట్లోనే ఉండి మిగతా పనులలో బిజీగా ఉండి ఇక్కడికి రాకుండా ఇందులో పాల్గొనక అలాగే ఉంటే ఆ మనిషి ఖచ్చితంగా చచ్చినటువంటి వాడితో సమానము.